దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను కాచి కాపాడి మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14 నుండి 16 అధ్యాయములు. 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను, అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారం రాణులను, కాసే పనివారిని, వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా షమ్మాయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బెయల్యదా, ఎలీపెలేటు. దావీదు ఇశ్రాయేలందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిస్తీన్లందరూ దావీదును వెదికి పట్టుకొంటకే బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిస్తీన్లు వచ్చి రెఫాయీల లోయలో దిగిరి, ఫిలిస్తీన్ల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదరని సెలవిచ్చెను. వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహంలో కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసను అనుకుని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చెను. ఫిలిస్తీన్లు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకుని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలియందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధం కలుపుటకే బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీన్ల దండును హతము చేయుటకే దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీల ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకుని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశములందంతటా ప్రసిద్ధమాయెను. యెహోవా అతని భయము అన్యజనులకు అందరికీ కలుగజేసెను. 15వ అధ్యాయము. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎదుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞయించెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకే ఇశ్రాయేలునందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీలైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరియేలును వాని బంధువులలో 120 మందిని, మెరారీయులలో అధిపతి అయిన అషాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపతియగు షెమాయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో 80 మందిని, ఉజ్జియేలు సంతతి వారికి అధిపతియగు అమీనాదాబును వాని బంధువులలో 112 దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీలైన ఊరియేలు, అషాయా, యోవేలు, షెమాయా, ఎలీయేలు, అమీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను, లేవీల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకు ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. అప్పుడు యాజకులను లేవీలను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకే తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములు లోనగు
వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞయించెను. కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాపును తమ బంధువులకు మెరారీలలో కుషాయాహు కుమారుడైన యాతానును వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, బెనాయా, మయాషయ, మతిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహువులను వారిని ద్వారపాలకులకు ఒబేదేదోమును యెహీయేలును పాఠకులనుగా నియమించిరి. పాఠకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, మయాషయ, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకును నిర్ణయింపబడిరి. మరియు మతిత్య, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఒబేదేదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకు సితారాలు వాయించుటకు నిర్ణయింపబడిరి. లేవీల అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకే నియమింపబడెను. బెరక్యాయును ఎల్కానాయును మందసమునకు ముందు నడుచుచు కావలివారుగాను, షెబన్యా, యెహోషాపాతు, నెతానేలు, అమాషై, జకర్యా, బెనాయా, ఎలియాజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఒబేదేదోము, యెహీయాయము వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇశ్రాయేళ్ల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి తెచ్చుటకే ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయి లేవీలకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేలను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయి లేవీలందరినూ పాఠకులను పాఠకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. ఇశ్రాయేలీలందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసము తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. 16వ అధ్యాయము. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించిన గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధ బలులను అర్పించిరి. దహన బలులను సమాధ బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీలందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల అడని పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయుల్లో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తర్వాతి వాడు, యెమీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మతిత్య, ఏలియాబు, బెనాయా, ఒబేదేదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకే నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యహాజీయేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకొనిడి, ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనిడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకు ఇచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనిడి. 1000 తరముల వరకు ఆ మాట నిలిచినని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాట స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి.
యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశంలో ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి యందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధి ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నుందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసం ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకే దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించును. ఉబేదేదోమును వారి సహోదరులైన 68 మందిని, ఎదూతూను కుమారుడైన ఉబేదేదోమును హాసోను ద్వారపాలకులుగా నియమించును. గిబియోనులోని ఉన్నత స్థలమున ఉన్న యెహోవా గుడారం మీదను అచ్చటి బలిపీఠం మీదను యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయ అస్తమయములందు అనుదినము నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకే అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించును. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకే వీరితో కూడా హేమానును ఎదూతూతును పేలు వరుసను ఉదహరింపబడిన మరికొందరిని నియమించును. బోరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గురించి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును ఎదూతూతును అతను నియమించును. మరియు ఎదూతూను కుమారులను అతడి ద్వారా పాలకులుగా నియమించును. తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి దావీదును తన ఇంటి వారిని దీవించుటకే వారి వద్దకు పోయెను. ఆమేన్. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నాయన ఆది అంతమునై ఉన్న దేవుడవు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, నాయన ఉదయకాలమున అయ్యా మా కొరకు బలి అయిన యేసయ్య మా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి అయ్యా మా పాతాళ వేదనలు మీరు అనుభవించి నాయన అయ్యా తండ్రి మా కొరకు సజీవుడివై పునరుద్ధానుడై అయ్యా తండ్రి తిరిగి లేచిన దేవుడవు నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు. మా కొరకు ఆదరణకర్తను సంచకరువుగా పంపించిన దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా నాయన మా కొరకు బలి అయిన యేసయ్య అయ్యా ఉదయకాలంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయ్యా తండ్రి నాయన, పరిశుద్ధమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా నీ రక్తాన్ని ఉదయకాలం ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు, మా తలంపులు క్షమించు నాయన. అయ్యా నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా నీ చిత్తములో నడుచుటకు మాకు భాగ్యము దయచేయండి. మీ హృదయానుసారులుగా అయ్యా తండ్రి నాయన నీకు ఇష్టలుగా నాయన జీవించే భాగ్యము దయచేయమని వేడుకొనిచున్నాం. మాపై ఏలుబడి చేసిన ప్రతి శాపమును కొట్టివేయండి. అయ్యా మా అపరాధములు కొట్టివేయండి నాయన. నీకే స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయ్యా నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా అయ్యా జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, తెలివినిచ్చు ఆత్మ, భయభక్తులు పుట్టించే ఆత్మ, పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని బలపరచండి, మాలో ఉన్న మీరు మమ్మల్ని ఇంకను నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన నీ చిత్తానుసారంగా ఆత్మానుసారులుగా జీవించే భాగ్యముకు దయచేయమని వేడుకొనిచున్నాము. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రము నాయన. వాక్యమైన దేవుడవు నాయన. అయ్యా తండ్రి వాక్యమైన దేవుడవు, శరీరధారి మా మధ్యకు వచ్చి ఉన్నావు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం. నీ వాక్యం మా పాదములకు దీపము తండ్రి, మా త్రోవకు వెలుగునైనా. నీకు వందనాలయ్యా. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునన్నావు ప్రభా. అయ్యా మా జీవాహారము నీవే నాయన. అయ్యా తండ్రి నీకే స్తుతులు చెల్లించుకుంటూ నీ ఆజ్ఞలు, నీ కట్టడలను గైకొనే కృపను మాకు దయచేయండి. వాగ్దాన
వాగ్దానాలను సొంతం చేసుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలని వాక్యపు వెలుగులో నడవటానికి అయ్యా మీ కృప మాకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభుగా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎన్నికలేని వాడు బలమైన జనమగును అన్నావు తండ్రి. అయ్యా నీ దేవుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప నీవును నీ ఇంటి వారు రక్షించబడుదురన్నావు ప్రభా. ఈ వాగ్దానాలు మా పక్షంగా యేసు నామంలో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. రాజుల రాజా ప్రభువుల ప్రభువా నాయనా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మేము ఏమై ఉన్నామో మీ దయ వలనే, మీ కృప వలనే, మీ కనికరం వలనే, మీ ప్రేమ వలనే తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. రాజుల రాజానికే స్తోత్రము నాయన, పరిశుద్ధుడానికే స్తోత్రము నాయన. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ కృపాస్ని వద్దకు వచ్చిన నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృప మాపై కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక, మా బిడ్డలపై నీ కృప కలుగును గాక తండ్రి. మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన మాపై విరోధంగా లేస్తున్న అయ్యా వారి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా గొప్ప దేవుడా తండ్రి, శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నా బలపరచండి నాయన. అయ్యా మమ్మల్ని రెక్కల చాటున ఆయన భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా బిడ్డలను మీరు దర్శించండి. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. గొప్ప రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన, నరకాగ్నిపాలు కాకుండా అయా ప్రజలతో మీరు మాట్లాడండి, దర్శించండి నాయన. మీరు ఆకర్షించండి ప్రభు. మీరు ఆకర్షించకుండా ఎవ్వరు మీ సన్నిధికి రాలేరన్నావు ప్రభు నాయన. కృప చూపండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి అయ్యా. డినామినేషన్స్ బదులు అయ్యా భేదములు తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చి సర్వ సత్యంలోనికి నడిపించండి. ఎత్తబడే సంఘంలో అయ్యా ఉండే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మను బలముగా అయ్యా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి. ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి. సాక్షులుగా నిలవబెట్టుకోండి తండ్రి నాయన. సేవకులు సేవకురాన్ని పరిచయం చేసే ప్రతి బిడ్డని, దైవజనులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరికీ కాపుదల భద్రత దయచేయండి. రాకపోకల కాపుదల భద్రత దయచేయండి. నిలబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమస్సులో తీర్చండి. వారి ప్రార్థనలకు యేసు నామంలో జవాబు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన దేశంలో అన్నిటికీ మహారక్షణ దయచేయండి నాయన. అయ్యా తండ్రి ఇంకా సువార్తందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టుకోండి. ఇంకా సువార్తికలు లేపండి నాయన. అయ్యా తండ్రి నాయన పరిచయం చేసి యవన బిడ్డను లేపండి ప్రభా తండ్రి. అయ్యా బలవంతుని చేతిలో బాణముల వారి యవనస్తులు మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలయ్యా. కృప చూపండి. ప్రార్థించే ప్రార్థన వీరిని అంగలార్చే బిడ్డలను అయ్యా నాయన మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంలో 150 కోట్ల ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక, మహారక్షణ కలుగును గాక. అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన మా దేశాన్ని మీరు దృష్టి ఉంచినందుకు నీకు వందనాలు అయ్యా. మా దేశంలోనైనా అయ్యా తండ్రి నాయన ఒక్కడైన మీ శిష్యులు ఒక్కడైనా తోమాను పంపించారు, మీకు వందనాలయ్యా. అయ్యా మా సువార్త మా దేశానికి అందించారు, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా దేశాన్ని మీరు రక్షించండి నాయన. మీ పేరు పెట్టబడిన నీజులను తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు దేశాన్ని స్వస్థపరుస్తున్న వాగ్దానం ప్రభు మా దేశం పక్షంగా నెరవేర్చండి. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులే పారును కాక. అయ్యో సోషల్ మీడియా ద్వారా నాయన అయ్యా తండ్రి జరుగుతున్న పాపాలు యేసు నామములో కొట్టివేయండి నాయన. అయ్యా మా దేశాన్ని సోషల్ మీడియా నుంచి నాయన పాపాల నుంచి రక్షించండి. ఎవరి బిడ్డలను లేపండి ప్రభా. డ్రగ్స్కి అడిక్ట్ అయిన ఎవరి బిడ్డలని నాయన దృష్టించి వారిని రక్షించండి ప్రభా. నాయనగో నరహత్యలు, అయ్యా వ్యభిచారాలు, దొంగతనాలు, నాయనగో దుష్టుడు అనేక రీతులుగా మా దేశాన్ని పాడు చేయుచుండగా వాడి క్రియలు యేసునామంలో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ యేసునామంలో వాడు బంధించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికే వందనాలు స్తోత్రాలు. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో స్వస్థత కొందునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. చీఫ్ మినిస్టర్స్ని, గవర్నర్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులను, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన దయచేయండి. అయ్యా నీ చిత్తంలో వారిని నడిపించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా గొప్ప దేవుడా తండ్రి మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేస్తున్న చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో
అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.